హాయ్ ఆల్. ఇప్పుడే మన కళ్యాణ్ రామ్ గారిది 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూసా. ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకేష్‌గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే రొటీన్‌గా ఉందన్నమాట. నాకేం నచ్చలేదు పెద్ద సెకండ్ హాఫ్. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి మదర్ అండ్ సన్ బాండింగ్ చూపిస్తారు. అలాగే ప్యారలల్‌గా విలన్‌కి వాళ్ళ కొడుకులకి ఉన్న బాండింగ్ కూడా మనకు చూపిస్తూ ఉంటారన్నమాట. వైజయంతి వాళ్ళ కొడుకుని ఐపీఎస్ ఆఫీసర్ చేద్దాం అనుకుంటది. అర్జున్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేదాకా వెళ్తాడు. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడు. ఒక క్రిమినల్ అవుతాడు. ఇలా అర్జున్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకుండా క్రిమినల్ గా ఎందుకు మారాడు? ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మగారికి అర్జున్‌కి చిన్న క్లాష్ వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఆ మధ్యలో గొడవ ఏంటి? మన విలన్ అర్జున్ని ఎలా క్రాస్ అయ్యారు? వీళ్ళ పాత్స్ ఎలా క్రాస్ అయ్యాయి? విలన్ని ఎదుర్కొన్నాడా లేదా? వైజయంతికి ఏం తెలిసింది? ఇది మాట మనకి ప్లాట్. మూవీ స్టార్టింగ్ అనేది బానే ఉంది. ఫస్ట్ హాఫ్ మనకి విజయశాంతి గారి ఎంట్రన్స్ బాగుంటుంది. ఆవిడకి ఒక చిన్న ఫైట్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. దానితో పాటు మనకి కళ్యాణ్ రామ్ గారిది కూడా ఒక టీ ఫైట్ అని చెప్పొచ్చు. టీ కోసం ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అది కూడా బాగా చూపించారు. కానీ స్టోరీయే కొంచెం రొటీన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బాగానే చూపిస్తారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్ అయిపోతుంది. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్ హాఫ్లో కొంచెం యాక్షన్ కొరియోగ్రఫీ కానీ కొన్ని సీన్స్ బాగున్నాయి. దాంతోపాటు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా ఇచ్చారు. డైలాగ్స్ కూడా మంచి ప్రాస మంచిగా రాసుకున్నారు. అవి కూడా బాగున్నాయి. మంచి పంచ్ డైలాగ్స్ పడుతుంటాయి స్టార్టింగ్లో మనకి. నెక్స్ట్ కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, కళ్యాణం అయితే బాగానే చేశాడు. తనకి ఇచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఆ క్లైమాక్స్లో వచ్చే చిన్న సీన్ ఉంటుంది అనమాట, అదైతే అందరూ షాక్ అవుతారు అనమాట. అది నాకు బాగా అనిపించింది. ఇంకొచ్చేసి విజయశాంతి గారు, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినట్టు నా పోలీస్ ఆఫీసర్ కింద ఆవిడని, దాని తర్వాత ఇప్పుడే సేమ్ అదే ఎనర్జీతో మనకి ఈ మూవీలో కూడా కనిపిస్తారు. ఆవిడకి ఇచ్చిన కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా చేశారు. కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. కంబ్యాక్ అని చెప్పొచ్చు మాట. ఇంకొకటి మన విలన్ క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా అర్జున్ది, వైజయంతిది అండ్ విలన్ది, వీళ్ళ ముగ్గురు ఎంట్రన్స్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. విలన్ కి కూడా మంచి హైప్ ఇస్తారు, కానీ ఆ ఇచ్చిన హైప్ ని మనకి ఎక్కడ కొన్ని సీన్స్లో మళ్ళీ చూపించారన్నమాట. స్టార్టింగ్ మాత్రమే చూపిస్తారు. మన హీరోకి విలన్కి కొన్ని క్లాషెస్ జరిగేలాగా ఏమైనా కొన్ని మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేనేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇంకొచ్చేసి మ్యూజిక్ సాంగ్స్ అయితే పెద్ద అంతగా అయితే కొన్ని నాకేం పెద్దగా నచ్చలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కొట్టారు. ఒక 3-4 డిఫరెంట్ బీజిఎమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బీజిఎమ్స్ అయితే చాలా బాగుంది. అవి నాకు బాగా నచ్చాయి. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే ఒక ఓకేష్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా మంచి ఎంగేజింగ్గా తీసుకెళ్లారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా మొత్తం గ్రాఫ్ అనేది పడిపోతుంది అనమాట. దానివల్ల సినిమా ఓకేష్గా వెళ్తుంది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.